థ్యాంక్ యూ. ఈరోజు పామ్ సండే, మరి మట్టల ఆదివారం కదండి. మరి ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ పామ్ సండే. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మట్టల ఆదివారము ప్రవచనములో నెరవేరెను లేక మట్టల ఆదివారమున ప్రవచనములో నెరవేరను. పామ్ సండే ప్రాఫెసిస్ ఫుల్ఫిల్డ్ కదండి. ప్రాఫెసిస్ ఫుల్ఫిల్డ్ అంటే దేని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టకముందే ఆయన గురించి ప్రవచనము చెప్పబడ్డాయి కదండి. యేసు ప్రభు పుట్టకముందే ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి కదండి. యెషయా ప్రవచనం చేస్తాడు. యెషయా ఏమని చెప్తాడు? మనం క్రిస్మస్ టైంలో ఆ వాక్యం చెప్తుంటాం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పేసి మనకు తెలుసు కదండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పేసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతియుగ తండ్రి, సమాధాన అధిపతి. కనుక యేసు ప్రభు పుట్టకముందే ఆల్మోస్ట్ 600 years బ్యాక్ యెషయా ప్రవచించినాడు కదండి. అంటే యేసు ప్రభు గురించి ప్రవచనం చేసినాడు. 60 యెషయా 61లో మనం చూస్తామంటే ఆయన మినిస్ట్రీ గురించి, యేసయ్య మినిస్ట్రీ, ఆయన చేసే మినిస్ట్రీ, చేయబో మినిస్ట్రీ యెషయా 61 అధ్యాయంలో చక్కగా వివరించి చెప్తాడు కదండి. అంతేకాకుండా అనేక ప్రవచనములు అన్నీ నెరవేర్చబడుతూ వచ్చినాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఈరోజు మాథ్యూ చాప్టర్ 21 verses 1 to 11 చదువుకుందామండి. తర్వాత మళ్ళీ చదువు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరకు ఉన్న బెత్ఫేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువులకు కావాల్సినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టుకొనని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకు పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నాడు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. జనసమూహములను ఆయనకు ముందు వెనుక వచ్చుచున్న వాడును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. సరే, దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మాథ్యూ 21 మనం చదువుకున్నాము. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇది యేసు ప్రభు తన మరణం ముందు ఆదివారము, కానీ మనకు తెలుసు కదండి మరణం అంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే, ముందు ఆదివారం అంటే ఈరోజు అన్నమాట. తను ఈ విధంగా యెరూషలేములోకి ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం
కదండి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరి కోసం చూస్తున్నారండి? మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి విమోచకుడు గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి అంతేకాకుండా వాళ్ళ రాజు గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితులు కదండి. బానిసత్వంలో ఉండి రోమియుల మరి చేతి కింద వాళ్ళు ఎన్నో హింసలు పొందుతున్నారు, బాధలు పొందుతున్నారు, అవమానాలు పొందుతున్నారు. ఎందుకంటే మరి ఒక తట్టు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరమ్మో చెప్పండి? నిజ దేవుని బిడ్డలు కదండి, సజీవ దేవుని బిడ్డలు. ఒక తట్టు చూస్తే వాళ్ళు మరి ఈ విధంగా బానిసత్వంలో ఉన్నారు కదండి. కనుక మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదండి, ఎక్స్పెక్టేషన్ అంటారు కదండి, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడు మా రాజు, ఎప్పుడు వస్తాడని చెప్పేసి అనేకులు మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు కదండి. అయితే దేవుని బిడ్డలారా, మరి వాళ్ళకి అనేక ప్రవచనాలు కూడా ఉన్నాయి కదండి. మెస్సయ గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ ఒకటొకటి నెరవేరుతూ వస్తుండగా మరి వాళ్ళు మరి ఇంకా మెస్సయ మాకు వస్తాడని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అయితే ఒక మరి వాక్య భాగం చదువుకుందాం. జకర్యా 9:9. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు ఎవరంట? నీతిపరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎవరన్నా చెప్పండి? నీతిపరుడు. అందుకోసం ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా చెప్పగలరా అని అన్నాడు. కనుక ఆయన నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిపరుడు, రక్షణ గలవాడు కదండి, రక్షణ గలవాడు. యేసయ్య దగ్గర ఏముందమ్మా చెప్పండి? ప్రపంచం అంతటికి రక్షణ ఉన్నది కదండి. ఎందుకంటే మరి అందరి యొక్క పాపములు ఆయన మోసుకొని పోతాడని చెప్పేసి మరి బాప్తిజం వచ్చు యోహాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అదుగో అని చెప్పి అంటాడు కదండి. కనుక ఆయన దగ్గర ఏముందంట? రక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకండి ఆయన దీనుడు కదండి. మన యేసయ్య దీనుడు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయన దీనుడుగా ఉన్నాడు. ఆయన దీనుడు. తర్వాత గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా ప్రవక్త ప్రవచించున్నాడు కదండి. జకర్యా 9వ అధ్యాయంలో 9వ వచనము ఇది ఇక్కడ మనం చూసినాం. ఎక్కడ? 5వ వచనం, మత్తయి సువార్తలో 21వ వచనంలో 5వ వచనంలో 21 అధ్యాయంలో 5వ వచనంలో ఇదిగో కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు కదండి. ప్రవచనం అన్ని బాగా గమనిస్తున్నారు, అన్నీ తెలుసు. కనుక ఈ ప్రవచనము యేసయ్య మరి ఆ పామ్ సండే రోజు లేక ఆ మట్టల ఆదివారం దినమున ఏమైంది? మరి నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నెరవేర్చబడింది, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి నెరవేర్చబడుతుందని చెప్పేసి ఇంకా లేదు కదండి, అయిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే మరి యేసయ్య గురించి మరి పుట్టక ముందే ఎన్ని ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఆయన మరణించేంత వరకు కూడా ప్రవచనాలు ఏమైనాయి? ఒక్కొక్కటి అన్ని నెరవేర్చబడ్డాయి కదండి. ఇక్కడ కూడా చూస్తున్నాం ఏంటంటే ఇదిగో నీ రాజు ఎవరి గురించి అంటది? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఇదిగో నీ దేవుడు, నీ రాజు సాత్వికుడై గాడిద మీద మరి వస్తున్నాడని చెప్పేసి. ఎందుకు తను గాడిదని మరి ఎంచుకున్నాడు కదండి? ఒక రాజు ఎవరంటే ఇదిగో నీ రాజు.
ఎవరమ్మాయినా రాజు. రాజు గాడిద ఎక్కుతాడా? కదండి. గాడిదని చూస్తేనే మనం హేళన చేస్తుంటాం కదండి. అయితే దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మెస్సయ గురించి ఎదురు చూస్తున్నారు, రాజు గురించి ఎదురు చూస్తున్నారు కదండి, అభిషక్తుడి గురించి ఎదురు చూస్తున్నారు కదండి, విమోచకుడు గురించి ఎదురు చూస్తున్నారు కదండి. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? దావీదు వంశం నుంచి వస్తాడు కదండి. దావీదు నుంచి వంశం నుంచి అంటే ఆయన ఒక రాజు కదండి. దావీదు వంశం అంటే దావీదు కుమారులు ఎవరు? సొలొమోన్ కదండి. సొలొమోన్ ఆయన రాజు. ఆయన తర్వాత ఆయన కుమారులంతా రాజులు కదండి. అయితే దావీదు కుమారుడు ఆయన ఏ విధంగా ఉంటాడు? ఆయన రాజే ఉంటాడు. ఒక రాజు ఏ విధంగా వస్తాడండి? ఏ విధంగా వస్తాడు? ఏంటమ్మా? ఆర్భాటంతో వస్తాడు, వైభవంతో వస్తాడు, అట్టహాసంగా వస్తాడు. అంతేకాకుండా గుర్రం మీద వస్తాడు. అది కూడా ఎటువంటి గుర్రము? రాయల్ హార్స్ కదండి. మామూలు గుర్రం కాదు, ఒక రాజు తగిన గుర్రం, లేక ఒక రథం మీద వస్తాడు కదండి. రథంలో కూర్చుంటే రథం నడిపించే ఒక వ్యక్తి కూడా ఉంటాడు కదండి. ఎందుకంటే హీఈస్ ద కింగ్ కదండి. ఆయన రాజు కనుక మరి ఆ విధంగా తను వస్తాడు అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు కదండి. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అని చెప్పేసి మనము మన మానవ ఆలోచనలతో మనము అనుకుంటాం కదండి. మన మానవ ఆలోచనలు మనకుంటాయి. కానీ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కదండి. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరే, ఎంతో వ్యత్యాసం కదండి. యెషయా 55వ అధ్యాయంలో మనం చూస్తాం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చాలు, ఇదే యెహోవా వాక్కు. కనుక ఇక్కడ ఏం చూస్తానమ్మా? నా తలంపులు అన్నాడు కదండి. కనుక ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ తలంపులు ఎటువంటి అంటే, మా రాజు వస్తాడు, మా రాజు ఏ విధంగా వస్తాడు? వైభవంగా వస్తాడు కదండి, గుర్రం మీద వస్తాడు, లేక రథం మీద వస్తాడు. అంతేకాకుండా ఆయన అంతా వేరేగా ఉంటాడు కదండి. ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, చివరికి అంటే ఆయన పుట్టుక కూడా ఎట్లా పశువుల పాకలో పుట్టినాడు కదండి. పశువుల పాకలో దేవుని బిడ్డలారా, మరి పుట్టడానికి కూడా స్థలం లేదు, అంత మనకి బాగా తెలుసు. కనుక యేసయ్య మరి ఆ విధంగా మరి పుట్టినాడు, ఆయన జీవించినాడు కదండి. సరైన ఇల్లు లేదానికి కదండి. నక్కలకు బొరేలుండే, ఆకాశ పక్షులకు గోళ్ళుండే, కానీ మనిషి కుమారుని తలవార్చుకున్నట్టుగా ఏం లేదంట, స్థలము లేదు కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఏం లేదండి, హీ హ్యాస్ నథింగ్, ఆయనకి ఏమీ లేదు కదండి. అందుకోసమే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తారండి, తన్ను తాను ఏం చేసుకుంటా రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏంటి? ఆయనకి ఏమీ లేదు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మెస్సయ్య ఈ విధంగా వస్తాడు కదండి, అవర్ కింగ్ విల్ బీ లైక్ దిస్ అని వాళ్ళు అంతా ప్లాన్ చేసుకున్నారు. ఈ విధంగా వస్తాడంటే యేసయ్య గాడిద మీద వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు కదండి. ఆయన గాడిద మీద కూర్చొని వస్తుంటే కనీసము ఈ జకరియా గ్రంథం అన్న వాళ్ళు గుర్తురాలేదు కదండి. ఈ మాటలను గుర్తు రావాలి. కొంతమంది గుర్తొచ్చినాయి కదండి, కొంతమంది గుర్తొచ్చే వాళ్ళు ఈ మాటలు అనుకున్నందుకే ఈ వాక్యము మరి మత్తయి సువార్తలో మత్తయి మరి శిష్యుడు తను రాసినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలకు అన్ని తెలుసండి.
ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి వాళ్ళకి కదండి. 1+1 అంటే ఎంత? ఇట్లా చెప్పేస్తారు వాళ్ళు కదండి. హేరోదు అడుగుతాడు, యూదులకు రాజు ఎక్కడ పుడతాడంటే ఇట్లా చెప్పేస్తారు వాళ్ళు కదా. ఏం చెప్తే ఎక్కడ ఎక్కడ పుడతాడని? ఎఫ్రాతా, యూదా దేశపు బెత్లహేమ అని ఇట్లా చెప్పేస్తారు వాళ్ళు. అన్ని ఫింగర్ టిప్స్, అన్నీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందమ్మా చెప్పండి, ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు దేవర్ లుకింగ్ ఫర్ ఎ కింగ్, విమోచకుడు వస్తాడు. వాళ్ళ ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఏంటంటే బానిసత్వము, రోమియోలు ఏ విధంగా వాళ్ళని బానిసత్వంలో పెట్టి బాధ పెడుతున్నారు. వాళ్ళ ఒకటే ఉంది ఏంటంటే ఈ రోమియోలక ఈ కాడిని తీసేయాలి, ఈ కాడి మా మీద నుంచి పోవాలి, మేము స్వేచ్ఛగా ఉండాలి. ఇంకేమనుకుంటున్నారు వాళ్ళు, మా రాజు వస్తే వీళ్ళని ఒక ఆట ఆడిస్తాం. ఎవరిని? రోమియోలను అని వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం దేవుని వెళ్ళారా, మలాకి నుండి మత్తయి వరకు ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు మనం చూస్తాం ఏంటంటే అక్కడ దేవుని వాక్కు లేదు కదండి. మలాకి నుండి మరి మత్తయి సువార్త వరకు ఎన్ని సంవత్సరాలు అండి? 400 years. దట్ ఈస్ కాల్డ్ సైలెంట్ పీరియడ్. ఆ 400 సంవత్సరాలు దేవుడు తన వాక్యం పంపలేదు. అప్పుడు ఆ టైంలో మనం చూస్తాం ఏంటంటే అనేకులు మరి చెప్తున్నా ఆయన వాక్యమే చెప్తున్నాను. ఆ టైంలో మరి అనేకులు లేస్తారండి. అనేకులు లేచి ఏం చేస్తారంటే రోమీలకు ఎదురుగా తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు అనేకులు ఏమవుతారండి? చనిపోతారు. అంతేకాకుండా హాస్మోనియన్ అనే ఒక వ్యక్తి కదండి, ఆయన ఎదురు తిరిగి ఆయన రాజ్యం స్థాపిస్తాడు. హాస్మోనియన్ పీరియడ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు స్వేచ్ఛగా కొన్ని రోజులు వాళ్ళు ఇశ్రాయేల్ దేశముగా వాళ్ళు జీవించినారు. ఆ తర్వాత ఏమైపోయిందండి, వాళ్ళందరినీ చంపేసినారు రోమియోలు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు కదండి. మాకు మా రాజు వస్తాడు, మా రాజు వస్తే ఏమవుతుంది, మాకు ఫ్రీడమ్ ఉంటుంది అని వాళ్ళు మరి చూస్తున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి గాడిద మీద వస్తే వాళ్ళకి ఏమైపోయింది, వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక విధంగా చూస్తే చిన్నతనం అయిపోయింది కదండి. ఇవాళ రేపు మరి యవనస్తులకి ఒక ఆర్డినరీ వెహికల్ అంటే చాలా చిన్నతనంగా ఉంటుంది కదండి. ఎటువంటి వెహికల్ కావాలా? పెద్ద బండి కావాలా కదండి. మినిమం 1 lakh ఉండాలి. అది 1 lakh 1.5 lakh ఆ బండి ఉంటేనే ఎక్కుతారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మరి సిగ్గు అవుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే విధంగా అయిపోయింది. ఏంటంటే మా రాజు అని చెప్పంటే ఈయన గాడిద మీద కూర్చొని వస్తున్నాడు అని అనుకుంటుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఆ గాడిద మీద ఏం చేస్తున్నారండి, బట్టలు వేసినారు, రోడంతా బట్టలు వేసినారు. ఈ బట్టలు కదండి అవి ఆ కొమ్మలు కొట్టి రోడ్డు మీద వేసేసి, అంటే ఏసయ్య కూర్చున్న గాడిద కూడా ఏం కావద్దు, ఆ మట్టి తగలొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఆ విధంగా కొంతమంది చేస్తుంటే కొంతమంది ఏమవుతున్నారంటే వాళ్ళు నమ్మట్లేదు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామంటే మరి యేసయ్య ఈ గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు కదండి. మరి ఒక గుర్రం ఎక్కి వచ్చుంటే అది వేరే ఉంటుండే కదా. ఎట్లన్నా యేసయ్య రాజు, యూదులకు రాజు, గుర్రం ఎక్కి వచ్చుంటే బాగుంటుండే అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఒక విధంగా చూస్తే గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ గాడిద అనేది ఇట్స్ ఎ కామన్ మ్యాన్స్ యానిమల్ కదండి. గుర్రాలు అందరి దగ్గర ఉండవండి కదా. మరి ఆ టైంలో అందరి దగ్గర ఏముండేది, గాడిద ఉండేది. అందరి ఇళ్ళల్లో బండి ఉంటుంది కదండి. బండి లేని ఇల్లు ఉండదు కదండి, అందరికి బండి ఉంటుంది.
అప్పుడేమో అందరికీ గాడిద ఉండేది కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ గాడిద అనేది కామన్ మ్యాన్స్ వెహికల్. ఈ గాడిద ఉంటే ఏమవుతుందండి, ఈ గాడిద మరి చాలా పనికొస్తుంది కదండి. మరి దాని మీద ఎంతో బరివేసి మరి పని చేపిస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది కదండి, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. కనుక కామన్ మ్యాన్స్ యానిమల్. కనుకనే యేసయ్య కామన్ మ్యాన్ని కనెక్ట్ కావటానికి ఆయన ఏం చేశాడండి, ఈ గాడిదను ఎన్నుకున్నాడని చెప్పి నేను చెప్తున్నాను కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే, మరి ఇశ్రాయేల్ ప్రజల్లో మరి వాళ్ళు మా రాజు గుర్రం మీద వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తుంటే యేసయ్య ఎట్లా వచ్చాడండి, గాడిద మీద వస్తే. కనుకనే మరి వాక్యములు ఏముందండి, నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు మీరు అనుకున్నట్టు కాదు కదండి. కనుక నేను బిళ్ళారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి యేసయ్య మరి ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 8. మరియు ఆయన ఆకారమందు ఆకారము ఏ విధంగా ఉన్నాడు యేసయ్య, మనుష్యునిగా ఉన్నాడు. ఆయన దేవుడు కానీ ఏ విధంగా ఉన్నాడండి, మనుష్యునిగా ఉన్నాడు. ఎందుకంటే మన పోలికలో వచ్చినాడు కదండి. మనుష్యుడిగా ఉండి కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏం చూపించినాడండి, విధేయత చూపించినాడు కదండి. విధేయత వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు మనకు విధేయత చూపిస్తే మనకు ఎంతో సంతోషం కదండి. మన పిల్లలు మనకు విధేయత చూపించకపోతే మనకు ఎంతో బాధ కదండి. కనుక విధేయత చూపించి తను తాను ఏం చేసుకున్నాడంట, తగ్గించుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు, గాడిదను తగ్గించుకున్నాడు కదండి. హంబుల్, హ్యూమిలిటీ. దాంతో ఏం చూపించాడు ఆయన, తన హ్యూమిలిటీ చూపించినాడు, తన హంబుల్నెస్ చూపించినాడు కదా, తన తగ్గింపును చూపించినాడు. అంటే లోకమునికి ఏం చూపించాడమ్మా చెప్పండి, తగ్గింపు చూపించినాడు కదండి. ఇవాళ రేపు మరి లోకమంతా ఎట్లుందండి, అట్టహాసంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే యేసయ్య మరి తగ్గింపు జీవితం మనకి నేర్పించినాడు కదండి. కనుక యేసయ్య మట్టల ఆదివారమున యెరూషలేములో ప్రవేశించినాడు కదండి. పామ్స్ అంటే ఏంటి, పామ్స్ మరి మట్టలు పట్టుకొని మరి యెరూషలేములో జయవంతముగా తను ప్రవేశించినాడు. ఏ విధంగా ప్రవేశించినాడు, ఒక రాజులాగా ప్రవేశించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దానికి ఈ ప్రవచనము నెరవేర్చబడ్డది కదండి. ఫస్ట్ మరి ప్రవచనము మనం చూస్తున్నాము, అది నెరవేర్చబడ్డది. రెండోదిగా మనం చూస్తున్నాం ఎక్కడంటే 9వ వచనం చదువుకుందాం. అని కేకలు వేస్తున్నారు. ఆయన ముందు పోయే వాళ్ళు కేకలు వేస్తున్నారు, వెనకపోయే వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారండి, దావీదు కుమారునికి జయము. అంటే ఈయన దావీదు కుమారుడా? యాక్చువల్గా యేసయ్య తండ్రి పేరేంటమ్మా, యోసేపు. కానీ ఏమని పిలుస్తున్నారు, దావీదు కుమారుడా. అంటే వాళ్ళు అంటే ఇది ఎవరైతే కేకలు వేస్తున్నారో వాళ్ళు నిశ్చయించుకున్నారు, ఈయన దావీదు కుమారుడు, ఈయన రాబోవు మెస్సయ్య, ఈయన అభిషక్తుడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, నమ్మే వాళ్ళు ఎప్పుడైనా నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎప్పుడైనా నమ్మారు. కనుక ఇక్కడ మళ్ళీ ఒక ప్రవచనం చూస్తున్నాం. ఇదేంటమిది, ఇది ప్రవచనము. రెండో ప్రవచనం చూస్తున్నాం ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక.
సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ ఎగ్జాక్ట్ వర్డ్స్ మరి ఉన్న లేకపోయినప్పటికీ ఇది ప్రవచనం కనుకనే రాయబడ్డది. కనుకనే మత్తయి రాసినాడు కదండి. ఈరోజు ఉదయకాలం మనం చదువుకున్నాం కదండి, కీర్తన 118 చదువుకుందాం మరొకసారి. కీర్తన 118 25, 26 వచనం మనం చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఏమంటున్నామో చెప్పండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, లేక యెహోవా దయచేసి మమ్మలను రక్షించు. దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, హోసన్న. హోసన్న అంటే ఏంటో, హోసన్న యొక్క అర్థం ఏంటి? మమ్మలను రక్షించు. హోసన్న అంటే ఏంటమ్మా చెప్పండి? రక్షించు కదండి. హిబ్రూ భాషలో హోషియానా అంటారు కదండి. హిబ్రూ భాషలో హోషియానా, మమ్మలను రక్షించు లేక రక్షించు కదండి. కనుక దేని పిల్లరా ఏమంటే చదవమ్మా. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చూడండి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నందును గాక. యెహోవా పేరట ఎవరు వస్తున్నారు? ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ప్రవచనములు తెలిసిన వారు ఏం చేస్తారంటే దాన్ని కనెక్ట్ అయిపోతారు కదండి. ఓ ఇది కరెక్ట్, ఇది యేసయ్య గురించి అని వాళ్ళు చెప్తూ మళ్ళీ శృతిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, రెండోది మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఈ కీర్తనలో మరి రాయబడ్డ ప్రవచనం కూడా నెరవేర్చబడ్డది. ఎప్పుడు? ఆ పామ్ సండే రోజు. పామ్ సండే రోజు గురించి మనము చదువుకుంటున్నాం. మట్టల ఆదివారమున ప్రవచనములు నెరవేర్చబడెను కదండి, నెరవేరెను కదండి. అంటే యేసయ్య పుట్టినప్పుడు కూడా కదండి, పుట్టక ముందే అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మనం పామ్ సండేలో ఉన్నాం కనుక పామ్ సండే రోజు కూడా ఏమైనాయండి? నెరవేర్చబడ్డాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసయ్య గురించి ఇన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతుంటే కదండి, యూదులు అనేకులు ఏం చేశారండి? నమ్మలేదు. కానీ కొందరు నమ్మినారు, వాళ్ళు రక్షణ పొందుకున్నారు కదండి. వాళ్ళు మరి దేవుని బిడ్డలుగా మారిపోయినారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు మారిపోయినారు. సేవ్ నౌ ఓ లార్డ్ కదండి. ఏమంటారో చెప్పండి. యెహోవా నన్ను రక్షించు, యెహోవా మమ్మలను రక్షించు, యెహోవా దేవా రక్షించు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూస్తున్నాం ఏంటంటే, మరి రెండవ ప్రవచనం కూడా ఇక్కడ నెరవేర్చబడి, అంటే ఇక్కడ రెండో రిఫరెన్స్ రాయబడ్డ కనుక రెండు రిఫరెన్స్ గురించి నేను చెప్తున్నాను కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తాం 11వ వచనానికి వెళ్దాం. పదవచనం చదమ్మా. ఆయన ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పండి? యెరూషలేములోకి వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుగా వచ్చినాడు కదండి. మరి మన పొద్దున కొద్దిసేపు మనం పాటలు పాడినాం కదా. ఈరోజు మట్టలు ఎక్కువ దొరకలేదు కదా, తగ్గిపోతున్నాయి మట్టలు కూడా. మరి ఒకప్పుడు మన పెద్ద పెద్ద మట్టలు కూడా మరి దేవుడి బిడ్డలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న మట్టలు తీసుకొని మనము అయినప్పటికీ దేవునికి యేసయ్యను ఏం చేసినాం? మనము వెల్కమ్ చేసినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను మరి ఏం చేసినామో చెప్పండి? వెల్కమ్ చేసినాం. ఎక్కడికి? యెరూషలేములోనికి వెల్కమ్ చేసినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలోనికి మనం వెల్కమ్ చేసినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుకనే ఇప్పుడు చదవము మరొకసారి 10వ వచనము. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, పట్టణమంతయు కలవరం వచ్చేసింది. అంతకుముందు కలవరం ఎప్పుడు వచ్చిందమ్మా? మంచి క్విజ్ క్వశ్చన్ కదా ఇది. అంతకుముందు ఒకసారి కలవరం వస్తుంది కదా, పాస్టర్ చెప్పింది కదా. జ్ఞానులు వచ్చి హేరోద్ని అడుగుతారు, పోయి ఆయననే అడుగుతారు కదండి. హేరోద్ని కలిస్తే, ఎందుకంటే రాజు
రాజు తెలిసి ఉండొచ్చని వాళ్ళు జ్ఞానులే, వాళ్ళ జ్ఞానులు కదండి. అయితే రాజు దగ్గరకు వచ్చేసి ఇట్లా మేము చాలా దూరం నుంచి వచ్చినాం, మేము పర్షియా దేశం నుంచి వచ్చినాం కదండి అని అంత చెప్పిన తర్వాత ఓహో కూర్చొని చాలా మర్యాద చేసినాడు. వాళ్ళకి ఏం చేశాడండి, మర్యాద మంచి వార్త తెచ్చినాడు. మీరు మర్యాద చేసినప్పుడు ఏమైపోయిందండి, యెరూషలేములో ఏమొచ్చేసింది, కలవరం వచ్చేసింది. ఈ రాజు కాకుండా ఇంకొక రాజు కూడా ఉన్నాడంట, ఇంకొక రాజు పుట్టినాడంట. ఇప్పుడు ఏమవుతుంది, ఉన్న శాంతి పోతుంది. అసలుగే భయంకరమైన వ్యక్తి ఎవరు, హేరోదు. సొంత తమ్ముని చంపేస్తాడు కదండి, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా గందరగోళం అవుతుందని చెప్పేసి యెరూషలేములో ఏమైందంట, కలవరం వచ్చేసింది. ఇప్పుడు కూడా యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఏమైపోయిందమ్మా చెప్పండి, ఆయన ఎవరో అని చెప్పేసి కలవరం వచ్చేసింది కదండి. ఈయన ఎవరో మరి గాడిద మీద వస్తుంటే అంత ఏ విధంగా అయిపోయిందంటే అంత వెల్కమ్ కదండి. మనకంతా డాంబరు రోడ్లు ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇప్పుడు అయిపోయింది రోడ్ అంతా ఏమైపోయిందమ్మా చెప్పండి, తెల్లగా అయిపోయింది. మంచి డ్రెస్సులు అంతా వేసేసినారు వాళ్ళు కదండి, తెచ్చేస్తూనే ఉన్నారు. యెరూషలేము అంతా ఏమైపోయిందండి, సాఫ్ట్గా గాడిద పోతా ఉంది కదండి. గాడిదకి ఎంత సంతోషం కదండి, గాడిదకి ఎంత మరి మంచి అవకాశం. కనుక యేసయ్య అక్కడ ప్రవేశించినప్పుడు ఏమైపోయినారండి, ఇప్పుడు ఏమడుతున్నారు, ఈయన ఎవరు అని ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. అంటే రోజు రారు కదా, రోజు గాడిద మీద ఎవరు రారు, అంతేకాకుండా అంత వెల్కమ్తో ఎవరు రారు. వందల మంది కదండి మట్టలు తీసుకొని నేను వెల్కమ్ చేస్తూ వస్తుంటే యెరూషలేము అంతా ఏమైపోయిందండి, కలవరం కదండి. కనుక ఈయన ఎవరో అని కలవరపడిరి కదండి. ఆ తర్వాత జన సమూహము ఇప్పుడు ఆన్సర్ ఎవరిస్తున్నారు, కొంతమంది క్వశ్చన్ అడుగుతుంటే, అంటే యెరూషలేములో ఉన్న వారు క్వశ్చన్ అడుగుతున్నారు కదండి. ఎందుకంటే యెరూషలేములోకి వచ్చిన కనుక యెరూషలేములో ఉన్న ప్రజలు అడుగుతున్నారు, ఈయన ఎవరు, ఏం సంగతి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే యేసయ్యతో వెళ్ళే వాళ్ళు జవాబిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక యేసయ్యతో ఉంటే మనకేముంటుందమ్మా చెప్పండి, జవాబు మన జీవితంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య మార్గంలో ఉంటే మనకేముంటుందమ్మా చెప్పండి, జవాబులు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. అప్పుడు ఏమన్నా జన సమూహం అంటే యేసయ్యతో నడిచే జన సమూహము కదండి. ఒకరొకరు చెప్పుకుంటున్నారు కదండి, జకర్యాలో రాయబడ్డది అని చెప్పేసి ఒకరు చెప్తుంటే, అవును కీర్తనలో 118 అక్కడ కీర్తనలో ఉన్నది, ఆయన్నే. ఈయన ఎవరు, మెస్సయ్య, మషియాక్ కదండి. హీబ్రూ భాషలో ఏమంటారు వాళ్ళు, యెషువా మషియాక్ కదండి. ఆయన వచ్చేసినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసుకుంటున్నారు, సంతోషంగా చెప్తున్నారు కదండి. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని డీటెయిల్స్ ఒక్క వచనంలో ఉన్నాయి కదండి, ఎన్ని డీటెయిల్స్ ఈ యొక్క వచనంలో ఉన్నాయి కదండి. ఈయన ఎవరంట, ఈయన గలిలయ వాసుడు కదండి. దాని అర్థం ఏంటంటే గలిలయకు వెళ్ళి ఈయన గురించి అడిగితే అన్నీ చెప్పేస్తారు. ఆయన ఎట్లా పుట్టినాడు, ఏ విధంగా పుట్టినాడు, ఎక్కడ పుట్టినాడు కదండి, తల్లిదండ్రులు ఎవరు, అన్నీ చెప్పేస్తారు. తర్వాత అమ్మ చెప్పండి ఇంకా ఏంటంటే, ఈయన ప్రవక్త. ఈయన ఎవరు, ప్రవక్త కదండి. ఈయన ప్రవక్త అని చెప్పేసి చాలా మంది నమ్మేస్తున్నారు. ఈయన అద్భుతకరుడు అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు కదండి. చాలా మరి ఎన్నో గొప్ప విషయాలు చేస్తాడని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు, అన్ని చెప్పుకుంటున్నారు. కనుక ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు, ఆయన పేరు కూడా చెప్పేస్తున్నారు. ఏంటమ్మా ఆయన పేరు, యేసు. ఈ యేసు అనే పేరు ఎవరిచ్చినారు, యేసు అనే పేరు ఎవరిచ్చినారు చెప్పండి,
మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 1 and verse 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదురు అని అనెను. ఎవరు చెప్పినారు ఈ మాట? దూత, గబ్రియేలు దూత చెప్తున్నాడు కదండి. గబ్రియేలు దూత చెప్పినాడు కనుక ఈ యేసు అనే పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టలేదు కదండి. యేసు అనే పేరు ఎవరు పెట్టారని చెప్పండి? మరి దేవుడే పెట్టినాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యేసు అని మరి అందరికి అక్కడ ఏమైపోయింది, అందరికీ తెలిసిపోయింది కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసు అంటే ఎవరమ్మా చెప్పండి? తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటమ్మా చెప్పండి? యేసు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించువాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈయన ఎవరు అంటే జవాబు కూడా చెప్పేస్తున్నారు కదండి. వాళ్ళు ఏమైపోయినారండి? యేసయ్యతో నడిచే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయినారు? వాళ్ళు సువార్థికులు అయిపోయినారు. వాళ్ళే సువార్త చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యతో ఉంటే మనం ఏం చేస్తామండి? ఆయన గురించి చెప్తాం, ఆయన గురించి సాక్ష్యం చెప్తాము, ఆయన సువార్త మనం ప్రకటిస్తాము కదండి. కనుక దేవుని బిడ్డలారా, హూ ఇస్ దిస్ అంటే ఈజ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి కన్క్లూజన్లో, ముగింపులో మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు కదండి? ఏం నేర్చుకున్నామండి చెప్పండి? మట్టల ఆదివారమున ప్రవచనములో నెరవేర్చబడెను కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రవచనం నెరవేర్చబడ్డది అంటే జకరియా 9వ అధ్యాయము 9వ వచనము. ఇంకొక అధ్యాయం ఏంటది? ఇంకొక కీర్తన ఏంటి? 118 కీర్తన 25, 26, 24 వచనం చదవండి దాంట్లో. కీర్తన 118. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పామ్ సండే ఎవరు ఏర్పాటు చేసినారండి? యెహోవా ఏర్పాటు చేసిన దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in him, and be glad in him. This is the day that the Lord has made. We will rejoice and be glad in him. This is the day that the Lord has made. Praise the Lord, hallelujah. చూడండి, మట్టల ఆదివారం దినము మామూలు దినం కాదండి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పరచుకొనిన దినం. ఎవరి గురించి? యేసయ్య గురించి. 24, 25, 26 కదండి. ఆ వచనాన్ని అక్కడ చూస్తాము కదండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నిట్లో పోవట్లేదు, టైం చాలా అవుతుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ముగింపులో మనము ఇంకొక వచనం చదువుకుందాము. చదువుకొని దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 7 verses 9 to 12. అటు తరువాత నేను చూడగా ఇదిగో, చూడండి, ప్రతి జనములో నుండి, ప్రతి అంటే ఇది ఎప్పుడమ్మా చెప్పండి? రాబో కాలమున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వచ్చి పోయిన తర్వాత అప్పుడు జరిగేది అన్నమాట కదండి. మట్టల ఆదివారం జరిగిపోయింది, అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితము జరిగిపోయింది. కానీ ఇంకా జరగవలసిన సంగతి గురించి మనము ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళీ చదవమ్మా. అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. అందరు ఏం వేసుకుంటారమ్మా చెప్పండి? అక్కడ తెల్లని డ్రెస్సెస్ వేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లని వస్త్రము ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు
ఏం చేస్తారమ్మా చెప్పండి? ఖర్జూరపు మట్టలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పామ్ సండే రోజు ఏమి తీసుకున్నారమ్మా వాళ్ళు? మట్టలు, ఖర్జూరపు మట్టలు తీసుకొని హోసన్నా హోసన్నా అని చెప్పేసి పాటలు పాడినారు. నేను స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంకొకసారి కూడా హోసన్నా హోసన్నా పాడతారు ఎక్కడండి? పరలోక రాజ్యంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. దాంట్లో మనం పాల్గొనాలి, మనం ఉంటాం దాంట్లో యేసయ్యతో. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చినప్పుడు మనం ఉన్నామా? కదండి, మనం లేవు. కనుక యేసయ్య మరి ఎంత మంచివాడు కదండి, అందరికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడండి? అందరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అందరికీ, ఆయన నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే. ఎవరికమ్మా చెప్పండి ఇది? ఆయన నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన స్తుతించటకు ఒక అవకాశము ఇస్తున్నాడు. చదమ్మా, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అడ్వాన్స్ గా మనకి యోహాను పద్మాసులో రాసేసిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఏమన్నామా? చివరి మాట మనసు చదవండి. మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని. ఇక్కడ మరి ఏం చూసినామో చెప్పండి. 118 కీర్తనలు ఏమన్నది? యెహోవా నన్ను రక్షించుము, యెహోవా దయచేసి మమ్మలను రక్షించుము. హిబ్రూ భాష ఏంటది? హోషియానా కదండి. 118 కీర్తనలో వాళ్ళు ప్రార్థన చేసినారు, యెహోవా నన్ను మమ్మల్ని రక్షించుము అని చెప్పేసి. ఇక్కడ మరి కీర్తనలో మనం రెవల్యూషన్ మనం చూస్తున్నాం ఏంటంటే, మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నారు. దేనికి? రక్షణను బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసయ్య యొక్క జీవితంలో మనం చూస్తున్నాము. ఆయన ప్రతిదీ ఆయన జీవితంలో ఏమైందండి? మరి ప్రవచనము చేత జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఏంటమ్మా చెప్పండి? దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. కనుక మనము ఈ దినము యెహోవా చేసిన దినం కదండి. కనుక మనము ఆనందిస్తూ మనము ముందుకు వెళ్దాం. మరి ప్రభు మన కొరకు వచ్చి మరి మనల్ని ప్రేమించి మరి మన కొరకు తన మరి విలువైన శరీరమును అమూల్యమైన రక్తమును దారిపోవటానికి వచ్చి మనకు రక్షణ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ శ్రమల దినంలో మనం అంటున్నాం కనుక ఆయన శ్రమలు ధ్యానించుకుంటూ మనము ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.